రైతు సోదరులకు నమస్కారం. మనం రైతు కోడూరు శ్రీను గారు, గ్రామం ఇందుగుల, మండలం మాడుగులపల్లి, జిల్లా నల్గొండ. వారు గత 20 సంవత్సరాలు పైగా అప్సాయిటీ వాడడం జరుగుతుంది. తను ఉపయోగించే అన్ని పంటలలో కూడా అప్సైడ్ వాడడం జరుగుతుంది. ఎలా ఉందో వారి మాటలో తెలుసుకుందాం. చెప్పండి శ్రీను గారు, అప్సైటీ ఎప్పటి నుంచి వాడుతురు? 25 ఏళ్ళు అవుతుంది. ఉమ్, తోట ఫస్ట్‌లో ఏసినప్పుడు గిట్నే ఈ సంగతి ఒక ఇట్నే వచ్చిర్రు. వస్తే తీసుకున్న వాడితే మంచి రిజల్ట్ వచ్చింది. ఎట్లా వాడిరు? బత్తాయి తోటకు వాడినా. ఉమ్, మందులో కలిపేది. ఉమ్, వర్షం వచ్చినా గానీ కారిపోకుండా ఉంటది. ఉమ్, రక్షణ అటువంటి మందులలని కరగదీసేది. ఇది ఎమ్మటే ఇమ్మీడియేట్‌గా మా మొక్కకు పోషకాలు అందిస్తది. ఉమ్, ఈ బత్తాయి చెట్లలో అప్పుడు రింగులు కట్టేది. అందులో వేసినా కానీ మంచిగా నురుగు గట్టి వచ్చేది. ఉమ్. ఏరుకుళ్ళు తగ్గుద్దంటే అట్లా చూసినా మంచి రిజల్ట్ వచ్చింది. అడుగున కూడా వాడిరు. ఆ కాయ కూడా షైనింగ్ వస్తది. ఉమ్, బత్తాయి కాయ షైనింగ్ వస్తది. ఇప్పుడు పంట పైరైనా ఏదైనా షైనింగ్ వస్తది. మెరుస్తది ఎమ్మటే. ఉమ్, ఆకు మీద పడ్డదంటే ఇది కారిపోదు. ఉమ్, అట్లనే బంక పట్టినట్టు పడుతది. గమ్ము టైప్. ఉమ్, ఉమ్, మంచి రిజల్ట్ ఉంది. ఉమ్, ఇది ఏ పైరుకైనా కలపవచ్చు. ఇప్పుడు యూరియాలో అయితే కలపాలంటారు కానీ నేనైతే వాస్తవంగా ఉమ్. చూడలే. ఇప్పుడు అదే కలపాలి. కలుపు మందుకైతే ఇది ఎక్సలెంట్ పనిచేస్తది ఇంకా. కలుపుమందు వాడిరా? కలుపు మందుకు వాళ్ళే వాడితే అది హుహు. తెలిసిపోద్ది కదా దాని ఓకే. ఓకే. సంగతి. మొక్క మించి కారదంటే ఆ మొక్క పట్టుకొని ఉంటది కాబట్టి ఎమ్మటే పూర్తిగా కలుపు ఇమ్మీడియేట్‌గా నివారణ అయితది. ఆ! హుహు. అనేది ఇంకా దేనికి వాడుతుర్రు? వాస్తవంగా ఇప్పుడు తోటకు వాడినా. ఆ! ఇప్పుడు పొలానికి వాడాలని చూస్తున్నాం. ఓకే. పొలానికి కలుపు మందుకు వాడొచ్చు. కింద ఆ! యూరియాలు ఆడొచ్చు. ఆ! ఆ! నాకైతే మంచి రిజల్ట్ ఉంది. ఆహా! ఈ ఓకే. నమ్మకం అయితే దీని మీద ఉంది 90%. ఆహా! మందులని కరగదీసే శక్తి దీనికాడ ఉంది. హ్మ్. వర్షం వచ్చినా కారిపోని ఆపే శక్తి ఉంది. హ్మ్. హ్మ్. వర్షాకాలం కూడా ఏ పైరుకి కొట్టినా ఇది కలుపుకోవాలి. హ్మ్. తోటకు కొట్టినా కలుపుకోవాలి. హ్మ్. హ్మ్. మంచి రిజల్ట్. హుహు. అయితే అడుగున వాడిర్రు గదా! అడుగున వేరు ఎట్లొచ్చింది? మొక్క ఎట్లా ఉండే తోటకు? మా ఈ కాయలు అయితే చేనింగ్ బాగొచ్చేది. హ్మ్. ఎండుపుల్ల కూడా తక్కువొచ్చేది ఇది. హ్మ్. ఇది కలిపినాక ఎండుపుల్ల తక్కువొచ్చేది. ఎందుకంటే కూలింగ్ ఉంటది. ఓకే. భూమిని కూడా సలవ చేస్తదన్నట్టు. హ్మ్. హ్మ్. మంచి నమ్మకం అయితే అనిపించింది. మంచి రిజల్ట్ కూడా వచ్చింది. హుహు. అప్పుడు 100 చెట్లు కోస్తే 3 లోడ్ల లోడ్ కాయ అయ్యేది. ఆహా! అంత మంచి పంటొచ్చేది. దిగుబడి పెరిగిందా? ఇప్పుడు ఈ కలుపు మందు వాటికి బత్తాయి తోటలో పని తీరింది గానీ, ఆహా! ఓకే. అంతకుముందు సూపర్ ఉండే. ఒక్కొక్క చెట్టు మళ్ళా క్వింటాల్‌న్నర 2 క్వింటాల్ ఎళ్ళేది ఒక్క బత్తాయి చెట్టు. ఆహా! రైతు సోదరులు గమనించాలి. శ్రీను గారు అప్సాయిటీ తన తోటకు వాడుకొని అన్ని పంటలలో వాడినని చెప్తున్నారు. అన్ని పంటలు వాడుకొని అద్భుతమైన ఫలితాన్ని పొందిరు. మంచి దిగుబడి పొందినని తెలియజేస్తుర్రు. ధన్యవాదాలు.